దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. మిషనరీస్ ఆఫ్ పూర్ సేవా సంస్థలో చేస్తున్నటువంటి మానవత్వపు సేవ ఎంతో విలువైంది, ఎంతో అమూల్యమైనది. గత వారం మనం మిషనరీస్ ఆఫ్ పూర్ వరంగల్ మేత్రాసనం కాజిపేటలో విశేషమైన సేవలు అందిస్తున్న బ్రదర్ జార్జ్ అంటోనీ అరవింద్ గారు ఎంతోమంది అనాథలకు, వృద్ధులకు, దిక్కులేని వారికి, కుంటివారికి, గుడ్డివారికి మరియు హెచ్ఐవి పిల్లలకు చేస్తున్నటువంటి ఒక ఆత్మీయ త్యాగ సేవ ఎంతో గొప్పది. ఇటువంటి రిస్క్తో కూడుకున్న సేవలు చేయడం కూడా నిజంగా ఎంతో కష్టం. మనం మామూలుగా గ్రహిస్తే ఎవరు ఇటువంటి త్యాగమైన సేవ చేయడానికి ముందుకు రారు. ఇటువంటి సేవ చేయాలంటే ఎంతో సాహసంతో చేయాలి. ఈ రోజుల్లో నాకెందుకులే అనుకునేవారే ఎక్కువగా ఈ సమాజంలో ఉన్నారు. ఇంకా సేవా స్ఫూర్తితో ఎలాంటి సేవలు చేస్తున్నారు, ఇటువంటి సేవ చేయడానికి కమిట్మెంట్ కూడా ఎంతో అవసరం. అలాంటి ఎన్నో విషయాలు ఈ ఎపిసోడ్లో ఈ వారం తెలుసుకుందాం. చాలా బాగుంది బ్రదర్, మీరు చేస్తున్నటువంటి ఈ గొప్ప మానవ సేవ. ఇంతటి మానవత్వ సేవ చేయాలంటే అంత ఈజీ కూడా కాదు. దాదాపుగా 110 మంది మానసిక వికలాంగులు, దిక్కులేనివారు, కుంటివారు, 25 మందికి పైగా హెచ్ఐవి పిల్లలకు సేవ చేయాలంటే చాలా కష్టం. ఇంతమందికి ఇలాంటి సేవలు చేయగలుగుతున్నారు అంటే ఇదొక గొప్ప యజ్ఞమే. ఒక్క కుటుంబాన్ని పోషించుకోవడమే ఎంతో కష్టతరమైన ఈ రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎన్నో ఉంటాయి. మరి ఇంతమందికి ఆర్థికంగా ఎలా మీ సేవలు కొనసాగిస్తున్నారు? ఏదైనా విదేశాల నుండి ఏమైనా ఫండింగ్ ఉందా? మీ మిషనరీస్ ఆఫ్ పూర్ సంస్థ నుండి ఏదైనా ఆదరణ లభిస్తుందా? ఆ వివరాలు ఏంటో మాతో పంచుకుంటారా బ్రదర్? ఈ యొక్క సంస్థ స్థాపించబడి దాదాపుగా నేను చెప్పిన విధంగా 43-44 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ సంస్థ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆర్థికంగా సహాయము బయట నుంచి కానీ మాకు ఏ స్కూల్స్ లేవు, ఏ కాలేజెస్ లేవు. మా యొక్క సంస్థ సేవాపూర్వకంగానే నడుపుతుంది. దాదాపుగా మేము చేస్తున్నటువంటి సేవలకు ఆర్థికంగా దేవుడే ఏదో విధంగా ధర్మదాతలను పంపించి మా ఈ యొక్క సేవా కార్యక్రమాలను కొనసాగడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు జమైకా రాష్ట్రంలో మా యొక్క సంస్థ స్థాపకుడు ఫాదర్ రిచర్డ్ హోలోంగ్, అతను ఒక గొప్ప మ్యూజిషియన్, పాటలు రాస్తాడు. అదేవిధంగా కన్సర్ట్స్ అనేది చేస్తాము. దాదాపు ప్రతి సంవత్సరం ఒక కన్సర్ట్, బైబిల్లో ఉన్నటువంటి ఒక కథను, జెరిమాయ కానీ ఐసాయ కానీ ఒక ప్రవక్త యొక్క కథను తీసుకొని మేము ప్రేక్షకులకు, అక్కడ ఉన్నటువంటి వాళ్లకు తెలియపరుస్తూ ఉంటాము. ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం మాదిరి అక్కడ కలెక్షన్ చేసినటువంటి డబ్బులే మా యొక్క సంస్థ ఇతర, అక్కడ జమైకాలో ఉన్నటువంటి సంస్థ ఇతర దేశాల్లో మేము పనిచేస్తున్నటువంటి సంస్థలన్నిటికీ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఆర్థికంగా ఏమంత ధనవంతులం కాదు, మేము పేదరికంలో ఉన్నాము. ఎంతో కొంత దేవుడు మమ్మల్ని ఆశీర్వదించిండు. ప్రత్యేకంగా ఇప్పుడు ఈ వరంగల్ మేత్రాసనంలో కానీ భారతదేశంలో కానీ ఇప్పుడు జమైకా నుంచి వస్తున్నటువంటి ఆర్థిక సహాయమే మమ్మల్ని ఈ యొక్క సేవలను చేయడానికి సహాయం చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ లోకల్గా కూడా ఎంతోమంది హౌస్ ఆఫ్ జాయ్లో వారి యొక్క పుట్టినరోజు కానీ, అదేవిధంగా మ్యారేజ్ యానివర్సరీ కానీ, లేకపోతే డెత్ యానివర్సరీస్ అని కానీ అక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమం అనేది చేస్తూ ఉంటారు.
డివైన్ మర్సీ హోమ్లో కూడా పిల్లల బర్త్డేస్ జరుపుకోవడానికి, లేకపోతే మ్యారేజ్ యానివర్సరీస్ కానీ ఇలాంటి ఈ విధంగా ఎంతో కొంతమంది మా యొక్క సంస్థను మెచ్చి నచ్చి మేము చేస్తున్నటువంటి సేవలు చాలామంది యువకులు చాలామంది నాకు మొన్న కొంతమంది యువకులు పరిచయం అయినప్పుడు వాళ్ళు నాతో అన్నారు ఒక మాట, మేము ఎన్నోసార్లు డబ్బులు తాగడానికి కానీ ఇక్కడ వేరే వేరే ఖర్చులకు చేస్తూ ఉంటాం బ్రదర్, కానీ ఇలాంటి సేవలు ఉన్నాయి అని మాకు తెలియదు. ఇప్పుడు తెలిసింది కాబట్టి మేము అట్లీస్ట్ మా యొక్క ఫ్రెండ్స్ బర్త్డేలు కానీ లేకపోతే ఏదైతే మేము ఈ యొక్క హోమ్లో జరుపుకోవడానికి మేము చాలా సహాయం చేస్తామని కూడా అన్నారు. అదేవిధంగా ఈ యొక్క మధ్యకాలంలో ఇక్కడ భారతదేశంలో చాలా కష్టము, డొనేషన్ల పరంగా కానీ ఏ విధంగా మనము ఈ యొక్క మధ్యకాలంలో నేను స్కూల్స్కు మరియు చర్చెస్కి పోయి అక్కడ ఉన్నటువంటి ఫాదర్లను కలిసి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు పూజ అనంతరం ఎంతో కొంత ధర్మదాతలు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రేమపూర్వక కానుకను డబ్బును ఈ యొక్క సంస్థ ఇప్పటి వరకు కూడా నడిపించడం జరుగుతుంది. సో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము, కానీ మాకు ఈ యొక్క ఆర్థిక సహకరించడం లేదు కాబట్టి దానికి ఇంకా ఎన్నో ప్రాంతాల్లో కూడా మా యొక్క సంస్థలను విస్తరించాలనుకున్నాం. ఎన్నో మేత్రాసనంలో, ఎందుకంటే మేమున్నది తెలంగాణ రాష్ట్రంలో ఒకటే, తెలంగాణ ఆంధ్ర చాలా పెద్దది. సో అన్ని రాష్ట్రాల్లో మా యొక్క సంస్థలను విస్తరించుకోవాలని, అదేవిధంగా ఆర్థికంగా కూడా దేవుడు మాకు ఎన్నోటువంటి ధర్మదాతలను పంపించాలని ఈ యొక్క ప్రేక్షకుల ద్వారా వినియోగించుకుంటున్నాం. నా పేరు దేవరాజు. నేను ఇక్కడ వర్కింగ్ చేస్తాను. ఈ వర్కింగ్లలో నేను చేసే పనులు ఏంటంటే, వీళ్ళు భోజనాలు చేయగానే పొద్దున్నే 6:30 కల్లా బ్రేక్ఫాస్ట్ పెడతాము, ఒక బ్రెడ్ను టీ ఇచ్చేస్తాం. వాళ్ళందరూ తిని బయటికి వెళ్ళిపోగానే మళ్ళీ తర్వాత వచ్చేసి మేము డైనింగ్ టేబుల్ హాల్ అంతా క్లీన్ చేస్తాము. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత 11ంటికి లంచ్కి అందరికీ 55 మందికి 60 మందికి భోజనాలు పెడతాము. వాళ్ళందరికీ భోజనాలు పెట్టిన తర్వాత వాటర్ గ్లాసులతోటి సప్లై చేసేసి వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత అదంతా క్లీన్ చేస్తాం. మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ 1:45 1:45 కల్లా మళ్ళీ టీ టైం వస్తుంది. టీ టైంకు మళ్ళీ బ్రెడ్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ ఏదైనా ఒకటి ఇస్తాం వాళ్ళకు. వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మేము టీ బ్రెడ్ ఏదైనా లంచ్ చేస్తాం. నాకు సేవ చేయడంలో నాకు చాలా సంతోషం ఉన్నది, నాకు సంతోషకరంగా ఉన్నది. నా పేరు ఆరుముఖం. నేను ఇక్కడ వచ్చి 6 ఏడాది అవుతుంది. బొద్దుగాలేదో కొంచెం బ్రేక్ఫాస్ట్ పని చేస్తాను. హ్యాండిక్యాప్డ్ పేషెంట్ అని నేను 2002లో వచ్చాను ఇక్కడికి. మళ్ళీ ఒక 9లో బయట పోయాను. మళ్ళీ ఇప్పుడు వచ్చి 21లో వస్తే ఇప్పుడు కంటిన్యూగా పని నడిచింది, అట్లా బండి నడిపిస్తాను. నా పేరు లక్ష్మి. ఇక్కడ బెదర్స్ సేవ చేయడం అనేది వీళ్ళ అదృష్టము. నేను సేవ చేయడంతో నా కుటుంబానికి నాకు మంచి అనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళకి సేవ చేస్తే దేవుడు దీవిస్తాడు మమ్మల్ని. హౌస్ ఆఫ్ జైలు చేయబట్టి 3 years అవుతుంది. 3 పూటలు వీళ్ళకు వండి పెట్టడంలో తృప్తి ఉంది. బయట అమౌంట్ కన్నా ఇక్కడ సేవ చేయడం మా అదృష్టం. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనుషుల పట్ల మీరు చూపించిన ప్రేమ, కరుణ, మానవత్వం నిజంగా ఎంతో గొప్పది. ఇలాంటి గొప్ప మనసుతో మీరు దిక్కులేని వారికి, దీనులకు, అనాథలకు, HIV పిల్లలకు విశేషమైన సేవ చేస్తున్న మీరు దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, నేటి సమాజానికి ఇచ్చే సందేశం ఏమిటో చెప్తారా బ్రదర్? ఎంతోమందికి మా యొక్క సంస్థ సేవలను అందిస్తూ ఉంది. దిక్కులేని వాళ్ళకు కానీ, అనాథలకు కానీ, HIV పిల్లలకు కానీ. అదేవిధంగా ప్రపంచంలో కానీ దేశవ్యాప్తంగా కానీ ఎంతోమంది అనారోగ్యంతో కానీ మన కుటుంబాల్లోనే ఉన్నారు. ఎంతోమంది అనాథలుగా కాకపోయినా పలకరించడానికి కూడా ఎవరూ లేరు అన్న భావంతో ఉంటున్నటువంటి ఈ యొక్క లోకంలో, ఎందుకంటే ఎవరు పట్టించుకొని లోకంలో మనము ఉంటున్నాము. యువకులు కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కానీ ఎవరు పట్టించుకోకుండా ఉన్నారు, తల్లిదండ్రులైనటువంటి వాళ్ళను. సో మనము ఇప్పుడు
మేము ఇచ్చేటువంటి సందేశం ఏంటిది అంటే, మీరు మీ యొక్క కుటుంబాల్లో కూడా మీ యొక్క పని చేస్తున్నటువంటి ప్రాంతాల్లో మీరు ఏదో ఒక విధంగా ఆ యొక్క సమరిటన్, ఆ గుడ్ సమరిటన్ కావాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ మీ యొక్క కుటుంబాల్లో చేయండి, దాని తర్వాత సమాజంలో ఉన్నటువంటి పేదలను ఆదుకోవడం కానీ ఏదో ఒక విధంగా మీ యొక్క టైంని వాళ్ళకు అందించాలని కోరుకుంటున్నాము. ప్రత్యేకంగా ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానల్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంగా నేను కూడా నా యొక్క ప్రత్యేక ఆలోచన ఏంటిది అంటే, యువతీ యువకులను మనం చాలా మటుకు వేరే రంగాల్లో ప్రోత్సహిస్తాం. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి కల్చర్, ఇప్పుడు ఉన్నటువంటి సమాజము ఎంజాయ్ చేసుకున్నామా, జీవితంలో సుఖపడినామా అనే ఆ తత్వంలో ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా నేను సహాయం చేస్తాను, నేను ముందుకొచ్చి ఎంతో కొంత సహాయం చేస్తాను అనే దాంట్లో ఎవరు లేరు. ఇప్పుడు సెల్ ఫోన్ రంగంలో కానీ, అదేవిధంగా ఇప్పుడు ఇంటర్నెట్ వస్తుంది, సోషల్ మీడియా ద్వారా ఎన్నో విధాలుగా మనము ఈ యొక్క చిన్న పిల్లలు కానీ, తర్వాత యువతి యువకులు కానీ ఎన్నో విధాలుగా అడిక్ట్ అయి ఉన్నారు ఈ యొక్క ఏమంటారు మన ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్కి. ఎందుకంటే మనము మనుషులకు టైం ఇవ్వకోకుండా ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్కు టైం ఇస్తూ ఉన్నాం. పక్కన ఉన్నటువంటి అమ్మని నాన్నని పట్టించుకోకుండా మనకు ఆ సెల్ ఫోన్లో ఉన్నటువంటి మూవీ కానీ లేకపోతే మెసేజ్లు కానీ అవి ముఖ్యమైపోయినాయి. తల్లిదండ్రులు మనం ఏదైతే మాట్లాడాలనుకున్నారో అది కూడా మాట్లాడలేకపోతున్నారు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే కొడుకులు కానీ ఇప్పుడున్నటువంటి సమాజం ఎట్లా ఉంది అంటే, దాదాపుగా అందరూ నా జీవితం నా కుటుంబం, పక్కనింటోళ్ళు ఏమైనా కానీ ఏడైనా బోని నాకు సంబంధం లేదు అన్న మనస్తత్వంతో మనం పెరుగుతున్నాం. కానీ మనం అనేది ఒకటేంది, అందరము ఒకటి అంటాం. కానీ అందరము ఒకటి అన్నప్పుడు మనం వేరే వాళ్ళ బాధలు కానీ వేరే వాళ్ళ కష్టాలు కానీ మనం అర్థం చేసుకొని వాళ్ళతో సహా కలిసి మన యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలని, అదేవిధంగా ఈ యొక్క ప్రేక్షకులు చూస్తున్నటువంటి మా సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలను విన్నారు. అదేవిధంగా ఇప్పుడు మీ యొక్క జీవితాల్లో కూడా వందల మందికి చేయనవసరం లేదు, ఒక్కరికి, ప్రపంచంలో ఏదో ఒక్క ఆకలితో ఉన్న వ్యక్తికి, దాహముతో ఉన్న వ్యక్తికి యేసు ప్రభు వాక్యంలో అన్నారు, ఎవరైతే ఆహారం లేక ఉంటారో వాళ్ళకి ఆహారం ఇవ్వండి, నీళ్లు లేని వాళ్లకు నీళ్లునివ్వండి అని. ఎందుకు అంటే ఆ వాళ్ళల్లో మనకు యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తాడనమాట. సో మనము ఏదైతే చేస్తామో మనకు దేవుడు మన జీవితాలను, మన కుటుంబాలను ఎన్నో రెట్లు మన యొక్క జీవితాలను దీవించబడతాయి, మన యొక్క జీవితాలు కూడా బాగుపడతాయి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటిది అంటే, మానవ సేవే మాధవ సేవ అన్నాం, పెద్దలు అన్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రస్తుతంలో ఉన్నటువంటి సమాజంలో మనం ఏ విధంగా మన యొక్క సేవలను అందించడం జరుగుతుంది అంటే, ఇప్పుడు దాదాపుగా అందరూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, కరెక్టే. ఎన్జిఓస్ చాలా ఉన్నాయి, ఏమంటారు ఓల్డేజ్ హోమ్స్ చాలా ఉన్నాయి, చాలామంది చేస్తున్నారు. కానీ ఏ విధంగా చేస్తున్నారు వాళ్ళు? కొంతమంది వ్యాపారపూర్వకంగా కూడా అవుతున్నాయి ఈ యొక్క ఓల్డేజ్ హోమ్స్ కానీ, ఎందుకంటే డబ్బుల కోసం, ఆదాయం కోసం. కానీ ఎంతోమంది ఈ యొక్క ఓల్డేజ్ హోమ్ కానీ, ఈ యొక్క అనాథాశ్రమాలు కానీ మనము ఎప్పుడైతే చేస్తామో మన యొక్క మనసుల్లో నుండి, మన యొక్క జీవితానికి దేవుడు మనకు ఇచ్చినటువంటి ప్రణాళిక ప్రకారము అది మన కుటుంబాల్లో జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఒకే ఒక సందేశం ఏంటిది అంటే, లాస్ట్కి చివరిగా ఎంతైనా ఉండనియండి. ఇప్పుడు దేవుడు మనల్ని చనిపోయిన తర్వాత స్వర్గరాజ్యంలోనికి రానియకముందు అడుగుతాడు, కానీ దేవుడు మిమ్మల్ని లేకపోతే నువ్వు ఎన్ని బంగ్లాలు కట్టినావా, నువ్వు ఎంత బంగారం కొన్నావు, ఇవన్నీ అడగాడు. భూలోకంలో ఉన్నప్పుడు నువ్వు ఏమైనా మంచి పని చేసినావా? మనము అది ఒకటి మనసులో పెట్టుకొని
మనము కూడా మన యొక్క జీవితాలను, ఎందుకంటే అందరము మరణించే వాళ్ళమే, పుట్టుక దాని తర్వాత మరణం అనేది గ్యారంటీనే. సో దాంట్లో మనం కూడా మన యొక్క జీవితాలను అమలుపరుచుకొని మనం కూడా ఏదో ఒక విధంగా ఈ యొక్క సమాజానికి, ఈ యొక్క ప్రపంచానికి ఒక స్థిరంగా నిలబడేటట్లు ఒక ఉందాం. నా పేరు ఫర్జానా. నేను డివైన్ మెర్సీ హోమ్లో వర్క్ చేస్తున్నాను. 20 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. కొంతమంది ఆర్ఫన్స్, కొంతమంది సెమీ ఆర్ఫన్స్. వీళ్ళకు సపోర్ట్ చేయడము, వీళ్ళతో వర్క్ చేయడం నాకు చాలా సంతోషము. అందుకోసం వీళ్ళకి నేను చాలా సపోర్ట్ ఇస్తున్నాను. నా పేరు రాంబాబు. నేను ఇల్లందులో ఉంటాను. మా తల్లిదండ్రులు చనిపోవడం వలన నా డివైన్ మెర్సీ హోమ్ ఫర్ చిల్డ్రన్స్ అనేది పాల్వంచలో ఉంటుంది. అక్కడ కుటుంబ సమస్యల వల్ల నన్ను మా అన్న కరుణాలయం హాస్టల్ ట్రాన్స్ఫర్ చేసిండు. అక్కడ ఫాదర్స్ నాకు చదువుల పట్ల కొంచెం ఇబ్బంది అవుతుందని డివైన్ మెర్సీ హోమ్కి ట్రాన్స్ఫర్ చేసారు. ఇప్పుడు నేను 10వ తరగతి చదువుకుంటున్నాను దర్గా కాచిపేట జాగీర్లో. ఇక్కడ నాకు బ్రదర్స్ చదువుల పట్ల కానీ నీడ్స్ ఎలాంటివి ఉన్నాయి వాటన్నిటికీ సపోర్ట్ చేస్తూ హెల్ప్ చేస్తున్నారు. ఇంకా నాకు పై తరగతులు కూడా సపోర్ట్ చేస్తానని చెప్పారు. ఇక్కడ ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. నా పేరు రాజేష్. నా వయసు 14. నేను 2-3 సంవత్సరాల నుంచి చదువుకుంటున్నాను. మా నాన్న చనిపోయారు. మా అమ్మ కుటుంబ ఇబ్బందుల వల్ల నన్ను ఇక్కడ హాస్టల్లో వేశారు డివైన్ మెర్సీ హోమ్లో. నా చదువుల పట్ల బ్రదర్లు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక్కడ ఉండడం నాకు చాలా ఇష్టం. పిల్లల పట్ల అందరూ బాగుంటారు. బ్రదర్స్కి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్స్. నా పేరు ప్రవళిక. డివైన్ మెర్సీ హోమ్లో నేను 5-6 సంవత్సరాల దగ్గర నుండి పనిచేస్తున్నాను. ఇక్కడ పిల్లలు 20 మెంబర్స్ ఉంటారు. వాళ్ళతో వర్క్ చేయడం నాకు చాలా ఇష్టం. పిల్లలు చాలా బాగుంటారు, సంతోషంగా ఉంటారు. వాళ్ళతో నేను కూడా హ్యాపీగా ఉంటాను. బ్రదర్స్ ఇక్కడ నాకు అవకాశాన్ని ఇచ్చి వీళ్ళకి సేవ చేయడానికి ఇచ్చిన పర్మిషన్కి చాలా థ్యాంక్స్. నిన్ననే ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఒక బస్సు యాక్సిడెంట్ వల్ల జరిగిన ఇన్సిడెంట్లో ఒక ఆవిడ, నేను విన్నాను, ఒక ఆవిడ చెప్తూ ఉంటే కంకర తీయండి అంటే సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారంట యువతీ యువకులు. అలాంటి సమాజంలో ఉన్నాము మనం. ఇప్పుడు ఎవరైతే ఆపదల్లో ఉన్నారో మనకి ఇప్పుడు ఇదొక ట్రెండ్ అయిపోయింది. మనకు ఏంది అంటే మనము సహాయం చేయకోకుండా మనకు అది సెల్ఫీలు లేకపోతే ఫోటోలు తీసుకోవడం, ఆ మనిషి ఆపదల్లో ఉన్నాము కాపాడుదాము అనే కాకుండా మనము ఆ మనిషిని ఏ విధంగా కించపరచొచ్చో ఇంకా అనేది మనము చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషిని పోయి రక్షించాలి, కానీ ఆ మనిషి బాధపడుతున్నప్పుడు మనము వీడియో రికార్డింగ్ చేయడము, ఫోటోలు ఎత్తడము, ఇట్లాంటి సంఘటనలు మనం ప్రపంచంలో ఎన్నో చూస్తూ ఉన్నాం. మొన్నటి నుండి ఈ కొన్ని రోజుల ముందు వరద వానల వల్ల ఎంతోమంది కొట్టుకుపోయినారు. ఈ యొక్క వరంగల్ జిల్లాలో కానీ చాలామంది ఇల్లులు పోగొట్టుకున్నారు. అన్నం లేక గతి లేక ఉన్నారు చాలామంది. కానీ ఇలాంటి సమస్యలన్నింటికీ మనము ఏ విధంగా పరిష్కరించాలా అనేది దేవుడు మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనంలో యేసు ప్రభు ఇలా పలికారన్నమాట. నేను ఆకలితో ఉన్నప్పుడు ఆహారాన్ని ఇచ్చావు, దాహముతో ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చావు, ఆపదల్లో ఉన్నప్పుడు ఆదుకున్నావు, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను చూడడానికి వచ్చావు అని అన్నాడు. ఇవన్నీ చేసిన వాళ్లకు పరలోక రాజ్యం వారిదే అని యేసుక్రీస్తు ప్రభు వాక్యంలో సెలవిచ్చారు. ఈ యొక్క కార్యక్రమము దివ్యవాణి టీవీ ఛానల్కు మా సంస్థ తరపు నుంచి, మిషనరీస్ ఆఫ్ ద పూర్ సంస్థ తరపు నుంచి గుడ్ సమరిటన్ అనే ప్రోగ్రాం దివ్యవాణి టీవీ ఛానల్ వాళ్ళు ప్రసారం చేస్తూ ఉన్నారు. వారికి మా యొక్క కృతజ్ఞతలు, వందనాలు. ప్రత్యేకంగా CEO గారైనటువంటి ఫాదర్ లూర్దురాజ్ గారికి మరియు ప్రోగ్రామ్ డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ అనకర్ల ప్రశాంత్ గారికి మా యొక్క కృతజ్ఞతలు, వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. చూశారు కదండి, బ్రదర్ జార్జ్ ఆంటోనీ అరవింద్ గారు మిషనరీస్ ఆఫ్ పూర్ అనే సేవా సంస్థ ద్వారా ఎన్నో విధాలుగా ఎంతో గొప్ప స్ఫూర్తితో నిండిన సేవలు చేయడం నిజంగా దేవునికి మహిమకరం. వీరు చేసే సేవలు అన్నీ గుడ్ సమరిటన్కు ఎంతో దగ్గరగా ఉన్నాయి. అటువంటి గొప్ప సేవ చేస్తున్నటువంటి మిషనరీస్ ఆఫ్ పూర్ సేవా సంస్థకు సంబంధించిన ప్రతి ఒక్కరికి అభినందనలు. ఇలాంటి మానవ సేవ స్ఫూర్తితో చేసే సేవలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వారు చేసే సేవా కార్యక్రమాలను వెలికితీసి వారు చేస్తున్నటువంటి గొప్ప గొప్ప సేవలను దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా గుడ్ సమరిటన్ అనే కార్యక్రమం ద్వారా మీతో పంచుకుంటున్నాం.
ఇంకా ఎవరైనా అలాంటి సేవలు చేస్తున్న వారు ఉంటే దివ్యవాణి టీవీని సంప్రదించండి. అటువంటి సేవా స్ఫూర్తితో మానవత్వపు సేవలు అందిస్తున్న మరో మంచి సమరీనితో గుడ్ సమరిటన్ అనే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.